నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నాగలక్ష్మి 56 అర్జీలు వచ్చినట్లు వెల్లడి. అక్రమ ఇసుక అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలిలో డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. సోమవారం తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలు కలెక్టర్, ఎస్పీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా నెలలో ఒకరోజు జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలిలో నేడు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధి నుండి సుమారు 56 అర్జీలు వచ్చాయని, అందులో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ 3 శాఖల నుండి 36 అర్జీలు రాగా, పెన్షన్లు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల నుండి వివిధ రకాల సమస్యలపై మిగిలిన అర్జీలు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఇందులో వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి నిర్ణీత సమయంలో దానిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి ఇవాళ గ్రీవెన్స్లో ఇక్కడ దాదాపు 56 అర్జీలు వచ్చాయి. మనకు ముఖ్యంగా మున్సిపాలిటీ సంబంధించిన గ్రీవెన్సెస్, రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్సెస్, తర్వాత పోలీస్ సంబంధించిన గ్రీవెన్సెస్, ఈ 3 శాఖలకు సంబంధించి దాదాపు మనకి 36 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. సో అరౌండ్ 55-60% మనకి ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి గ్రీవెన్స్ రావడం జరిగింది. ఇది కాకుండా కొన్ని పెన్షన్స్ కానీ, తర్వాత కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే రీసెంట్గా మన వరద బాధితులకి కొంచెం పేమెంట్ ఫెయిల్యూర్ కేసెస్ ఉన్న ఇష్యూస్ కానీ, ఇలాంటి కొన్ని గ్రీవెన్సెస్ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నాము. స్పెషల్ గ్రీవెన్సెస్ జరుగుతున్నాయో అది సబ్ కలెక్టర్ గారు విడిగా ఆ గ్రీవెన్స్ అప్లికేషన్స్ని రివ్యూ చేయడము, తర్వాత కలెక్టరేట్లో మనకి ఎస్డిసి కేఆర్ఆర్సి ఆధ్వర్యంలో ఒక ఆడిట్ టీమ్ ఉందండి, 8 మెంబర్ ఆడిట్ టీమ్. సో వాళ్ళ ద్వారా గ్రీవెన్స్ సరిగా క్లోజ్ చేశారా లేదా, పెటిషనర్ని కాంటాక్ట్ కాకుండా, లేకపోతే పెటిషనర్ని చెప్పిన పాయింట్స్ పరిగణలో తీసుకుండా ఫైనల్ సొల్యూషన్ ఇవ్వకుండా ఏమైనా క్లోజ్ చేశారా అనేది కూడా రివ్యూ చేసి కేసెస్ రీఓపెన్ చేసి కూడా మళ్ళీ టేకప్ చేస్తున్నాము. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కిందకి నేను కలెక్టర్ మ్యాము ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క సబ్ డివిజన్లో వెళ్ళి, మండల్లో వెళ్ళి ఈ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాము. దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ మంత్ మంగళగిరి సబ్ డివిజన్లో మనం చేయడం జరిగింది. ఈయనలా మన తెనాలి సబ్ డివిజన్లో చేస్తున్నాము. దీని మెయిన్ మన మోటివ్ ఏంటంటే, ప్రతిసారి కూడా అందరూ గుంటూరు రావడానికి కొంతమందికి కొన్ని కష్టాలు ఉండొచ్చు. కాబట్టి మనం వాళ్ళు మండలకి వెళ్ళి చేయడం వల్ల వాళ్ళు ట్రావెల్ టైం అనేది కొన్ని మిగలొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రావడానికి కూడా ఈజీగా ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగా మంత్లీ వన్స్ మనం ఒక మండల్లో కానీ అలాగ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.
దీంట్లో ఈరోజు చూసామంటే మ్యామ్ చెప్పినట్టు పెటిషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ పరంగా 10 to 12 పెటిషన్స్ ఇక్కడ వచ్చాయి. అది మనం ఫాలో అప్ చేసేసి కన్క్లూడ్ చేస్తాము. పరంగా వచ్చినదన్నీ కూడా మ్యాక్సిమం కొంచెం ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే వచ్చింది ఈరోజు. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 12 to 14 పెటిషన్స్లో 8 to 9 పెటిషన్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ పైన వచ్చింది. తర్వాత అమౌంట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి అమౌంట్ తీసుకొని చీటింగ్ చేసిన కేసెస్ ఒక 2 to 3 కేసెస్ వచ్చింది. దాన్ని కూడా బేస్డ్ ఆన్ మెరిట్స్. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రాజమాతంగి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున 5వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగాను, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రాజమాతంగి దేవిగాను అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి విశేషమైనటువంటి యొక్క దేవీ నవరాత్రుల్లో మరి ఈ యొక్క పృథ్వీలోకంలో ఉండేటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా సమపాలనలో అన్నపాద్యాలన్నీ కూడా అందాలని చెప్పేసి అమ్మవారికి ప్రీతిగా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, అలాగే నిత్య చండీ హోమాది కార్యక్రమాలు, నీరాజన మంత్రోష్పాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 5వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమం, మంగళహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును.
అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు సంకీర్తన గానం బృందం వారిచే పాటల కచేరీ కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.